పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉండేటువంటి ఫిష్ ఫ్రైని ఇలా చేశారంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక్క పీస్ తిని ఊరుకోలేరనమాట. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఫిష్ని లెమను సాల్ట్ వేసి ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాతకి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాతకి ఒక ప్లేట్లోకి 2 స్పూన్ల కార్న్ఫ్లోరు, కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసి బాగా ఈ పీసెస్కి మిక్స్ చేసుకోవాలన్నమాట. పట్టించాలి కార్న్ఫ్లోర్ని. పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాతకి ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిపోయాక మనం 1 బై 1 పీసెస్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే మనము ఫ్రై చేసుకోవాలండి. హైలో పెడితే లోపల అనేది కుక్ అవ్వదన్నమాట. అందుకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మనం కుక్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉన్నప్పుడు ముక్కల్ని కొంచెం టర్న్ చేస్తూ ఒక సైడ్ కాలిపోయాక ఇంకో సైడ్ కూడా మనం బాగా ఫ్రై అయ్యేటట్టు వాటిని టర్న్ చేసుకోవాలి. అలా టర్న్ చేసుకున్న తర్వాతకి చిల్లుల గట్టుతోని వాటిని తీసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. పిల్లలకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. తినడానికి కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.